ఈరోజు మనం జాక్ మిషన్ క్లీనింగ్ చూపిస్తానండి. డీప్ క్లీన్ చేయడం. అప్పుడప్పుడు మనం 10 డేస్, 15 డేస్‌కి ఒకసారి అట్లా మనం మిషన్‌ని క్లీన్ చేసుకోవడం వల్ల మన మిషన్స్ ఎప్పుడు కండిషన్‌లో ఉంటాయండి. ఎందుకంటే ఇవి పవర్‌తో రన్ అవుతాయి కదా! సో, వాటిని మనం చాలా నీట్‌గా ఉంచుకోవాలి. ఆ కింద డస్ట్ మీకు కనిపిస్తుందా? అక్కడ చూడండి ఎంతుందో. అదంతా మనం క్లీన్ చేయాలండి. కంప్లీట్ క్లీన్ చేసి ఉంచుకున్నామనుకోండి, మిషన్ ఎప్పుడు కండిషన్‌లో ఉంటుంది. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ చేయదు. ఇంకొకటి స్టిచ్చింగ్ రూమ్ కూడా మనం ఎప్పుడు క్లీన్‌గా ఉంచుకోవాలి. అప్పుడే కదా మనకు వర్క్ చేయడానికి పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మన రూమ్ ఎంత క్లీన్‌గా ఉందనుకోండి, మనకి అంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తది వర్క్ చేయడానికి. ఇంకోటి వేస్ట్ క్లాత్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ అలా ఉంచేస్తూ ఉంటాం కదా! డైలీ క్లీన్ చేయలేం కదా! సో, వీక్లీ వన్స్ అవన్నీ మనకు అవసరం లేనివన్నీ డస్ట్‌బిన్‌లో పెట్టేసి, మనకి ఏవి అవసరమో అవి నీట్‌గా ఫౌల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి కదా! అలా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఒక్క విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మిషన్‌ని రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే అది మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటది. మన లాంగ్ వీడియో చూడండి. అక్కడ నేను ఆఫ్టర్ క్లీనింగ్ మన రూమ్ ఎలా ఉంది, బిఫోర్ జాక్ మిషన్ డీప్ క్లీనింగ్ ఎలా, ఓవర్లాక్ మిషన్ క్లీనింగ్ ఎలా మొత్తం వీడియో తీసి అప్డేట్ చేస్తాను. ఈరోజు వీడియోలో మీకు నచ్చినవన్నీ ఉంటాయండి. మీరు కూడా స్టిచ్చింగ్ చేస్తుంటే మీ మిషన్లను రెగ్యులర్‌గా క్లీనింగ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.